సరే, మరింత చర్చించే ముందు మస్తాన్ రావు గారు కూడా యాడ్ అయ్యారు. వెల్కమ్ మస్తాన్ రావు గారు. కాంగ్రెస్ నుంచి ఒకసారి వారితో మాట్లాడి తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను తప్పకుండా. ఎస్ కార్తిక్ గారు, ఎలా చూస్తారండి? అంటే సరే, ఎలాగో ఈ డిబేట్ నిర్వహించాం కాబట్టి బస్ పాస్ ఛార్జీల అంశానికి సంబంధించి కూడా మీరు కొంత క్లారిటీ ఇస్తే బెటర్గా ఉంటుంది. ఒక విషయం ఇక్కడ, బస్ పాస్ ఛార్జీల విషయానికి సంబంధించి ఒక పక్క మహిళలకి పూర్తిగా ఉచితంగా వారికి కల్పిస్తూ ఈ విధంగా ఇతర ఛార్జీలు పెంచితే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఆ భారాన్ని ఇక్కడ తగ్గించుకోవాలనే ఆలోచన మీకు ఏమైనా ఉందనేది మొదటి ప్రశ్న. అండ్ సెకండ్, డెఫినెట్గా మనం డిబేట్ ఏదైతే నిర్వహిస్తున్నామో కవిత బీఆర్ఎస్కు దూరంగా ఉంటుందా, సరికొత్త పార్టీ పెట్టబోతోంది అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. ఈరోజు నిరసన కార్యక్రమంతో అది మరింత బలపడింది. ఎలా చూస్తారు ఈ రెండు అంశాలని? ఇప్పుడు బస్ పాస్లు పెంచడం అనేది పేదల ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మహిళలకు ఇస్తున్నటువంటి ఉచిత పథకం ఎట్లా ఇస్తూనే ఉన్నాము. అయితే సహజంగా రోజు రోజుకు ప్రతిదీ కూడా రేటు పెరుగుతూనే ఉంది. అయితే గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విత్ ఇన్ ద 6 months ఆఫ్ పీరియడ్ అన్ని రేట్లు పెంచేసిన సందర్భంలో మేము దాదాపు ఇప్పుడు ఆల్మోస్ట్ 20 months అంటే ఇన్ ఆన్ యావరేజ్గా 2 సంవత్సరాల కాలం. 2 సంవత్సరాల కాలంలో ఇన్ ఆన్ యావరేజ్గా 20 రూపాయల ఛార్జ్ పెంచడం అనేది ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈ రోజు ఎన్ని రూపాయలు ఉందనేది మనము మళ్ళీ ప్రత్యేకంగా దాన్ని చర్చించాల్సిన అవసరం లేదనుకుంటా. కాబట్టి ఏంటంటే మన దినచర్యలో భాగంగా అన్ని రేట్లు పెరిగిన విధంగానే అది కూడా పెరిగింది. సో ఇక్కడ పేద ప్రజలకు దారిద్ర్య రేఖకు దిగున ఉన్నటువంటి వాళ్ళకి కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఎక్కడ కూడా తప్పింది ఏం లేదు. అయితే ఇదేం పెద్ద చర్చ ఏం కాదు. అయితే ఈరోజు వీళ్ళిద్దరు కూడా వేరువేరుగా దీన్ని ధర్నా చేయడం అనేది ఇది ఒక పెద్ద వింత విషయం. అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పార్టీలో ఆధిపత్య పోరును వాళ్ళు పెద్ద నాయకులను నిరూపించుకోవడానికి ప్రజలను అయోమయంకి గురి చేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన నిందలేయాలని చూసే వీళ్ళ కుసంస్కారానికి నిజంగా తెలంగాణ సమాజం చూసి సిగ్గుపడుతుంది. అయ్యా వీళ్ళ మాకు ప్రధాన ప్రతిపక్ష నాయకులు, వీళ్ళకి మించి ఇంకెవరికన్నా వేరే వాళ్ళకి ఇచ్చినా బాగుండు కదా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనే స్థాయికి ఈరోజు వాళ్ళు దిగజారిపోతున్నారు. అయితే ఈరోజు అన్నగారు మాట్లాడుకుంటూ కొడుకైనా బిడ్డైనా ఎవరినైనా సరే నేను ఉపేక్షించాను అని మాట్లాడుతున్నారు. మంచిదే అన్న, మీ మాట ప్రకారం మీ మాటకు నేను 100% నేను ఏకీభవిస్తున్నా. నిజంగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు అన్నట్లు, మీ నాయకుడు అన్నట్లు మీ బిడ్డను కొడుకును అందరిని ఒకేలాగా చూస్తాడంటే ఎందుకు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజయ్య గారిని ఏ కారణం చేత మీరు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు, అట్లాగే ఈటల రాజేందర్ గారిని ఏ కారణాలు బట్టి మీరు పార్టీ నుంచి బర్తరఫ్ చేశారు, మరి అదే ఫార్ములా ఎందుకు కవిత గారి మీద అప్లై కాదంటే దానికి మాత్రం వీళ్ళు ఎవరు మాట్లాడరు. కాబట్టి ఏంటంటే ఈరోజు ఆ కుటుంబంలో తండ్రికి బిడ్డకు అన్నకు చెల్లెలకి వాళ్లకు బావకి మామకి బామర్దికి మరదలకి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకు ఉన్నటువంటి ఆధిపత్య పోరులో భాగంగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఇదేదో పెద్ద విషయము, మేమేదో ప్రజల కోసం పోరాడుతున్నామని వీళ్ళు చెప్పాలనుకుంటారు. కానీ నిజానికి ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ గ్రేటా జాగృతి గ్రేటా అని వాళ్ళు నిరూపించుకోవాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా అన్నగారు ఇంతకుముందు మాట్లాడుకుంటూ తను మొదటి నుంచి కూడా జాగృతిలోనే ఉన్నారు, బీఆర్ఎస్తో కాదు జాగృతితోనే అన్ని చేసినారు అని. అంటే ఇప్పుడు మీరు చెప్పకనే చెప్పినారు కదా, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జాగృతి పార్టీ రెండు కూడా కలిసి అలయన్స్లో పనిచేస్తున్నాయి. అంటే మేము ఎవరితో పొత్తులో లేమన్నటువంటి మాట ఇన్నాళ్ళు మీరు చెప్పిన మాట అబద్ధం అన్నట్లే కదా. కాబట్టి ఏంటంటే మీ ఆధిపత్యం కోసము రాష్ట్రంలో అనవసరమైనటువంటి అలజడులు క్రియేట్ చేసి ప్రజలను అయోమయానికి గురి చేసి పని చేస్తున్నటువంటి పోలీసులకు మీరు అనవసరమైనటువంటి పని ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్లాన్ మీరు ఏదైతే వేస్తున్నారో రేపొద్దున కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విచారణకు వచ్చే సమయానికి ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించాలన్న వీళ్ళ ఆలోచనకు ఇది మొదటి విత్తనము. దీనికి ఇది నాంది అని మాత్రమే చూడాల్సిన పరిస్థితులను మీరు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ కుటుంబ పంచాయతీ వీళ్ళ ఆధిపత్య పోరేమని ఉంటే దయచేసి మీకు కాంగ్రెస్ పార్టీ గతంలో మీరు బతుకుతామంటే మీకు ఒక బీఆర్ఎస్ భవన్ కట్టుకోవడానికి స్థలం ఇచ్చింది మంచి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో. కాబట్టి ఇవి కాదని మీరు మళ్ళీ కోకాపేటలో కూడా ఇంకొక మైదానాన్ని తీసుకున్నారు, నల్గొండలో మంచి బంగ్లా కట్టుకున్నారు. కాబట్టి మీ పార్టీ అంతర్గత విషయాలు ఏమని ఉంటే దయచేసి మీరు అక్కడ మీ బలాబలాలు మీ బలగాలు మీ భుజబలం చూపిస్తారా కండబలం ఏదో చూసి అక్కడ చూపించండి. కానీ అనవసరంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఇక్కడ
ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు కాబట్టి వాళ్ళ అంతర్గతమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా లేదు. కాకపోతే ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రజల